దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అక్టోబర్ 2వ ఆదివారాన్ని ప్రపంచం యావత్తు కూడా సంఘ కాపరుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి సంఘంలో వారి వారి సంఘ కాపరిని అభినందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా దేవుడు సంఘాలకు ఇచ్చినటువంటి కాపర్లను ఏ రీతిగా మనం అభినందించాలి, లేక వారి పట్ల సంఘము ఏ రీతిగా ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. ఎవరైతే వాక్యమందు ప్రయాసపడి సంఘానికి వాక్యాన్ని అందిస్తూ ఉన్నారో అట్టి వారిని సన్మానించడం మర్చిపోవద్దు. వారిని రెట్టింపు సన్మానమునకు మీరు పాత్రలుగా ఎంచాలి అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేటువంటి వారు, అంటే వాక్యమందు ప్రయాసపడనటువంటి వారు కూడా ఉన్నారు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు. కానీ కొంతమంది సంఘానికి ఎప్పటికప్పుడు నూతనమైన వాక్యాన్ని అందించడానికి, లేక సత్యమైన వాక్యాన్ని అందించడానికి వారు ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. ఆ రీతిగా దేవుని పరిచర్యలో వాక్యం అందించడానికి ప్రయాసపడుతున్నటువంటి సేవకులను మర్చిపోవద్దు, వారిని సన్మానించాలి. మరి ఏ రీతిగా సన్మానిస్తారు అనేటువంటిది మనం గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, ఇందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయొద్దు అనే లేఖనము చెప్పుచున్నది. పనివాడు జీతమునకు పాత్రుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయొద్దు అంటే వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మీరు ఏమాత్రం కూడా ఆపివేయొద్దు అని చెప్తా ఉన్నారు. దీనినే గలతీ పత్రికలో మనం అర్థం చేసుకున్నట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో రీతిగా చెప్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి. ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి అని చెప్తా ఉన్నాడు. ఇది ఏదో ఆశించి చెప్పేటువంటిది కాదు. పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో, మేము మీ కొరకు ఆత్మ సంబంధమైనవి విత్తినప్పుడు మీ నుండి శరీర సంబంధమైనవి ఆశించడము పెద్ద విషయమా అని అంటాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము అంతా కూడా ఇదే సందర్భంలో మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ఎవడైనా కూడా సొంత ఖర్చు పెట్టుకుని ద్రాక్ష తోటలో పనిచేస్తాడా, లేక దండులో కొలువు చేస్తాడా? మందను కాచి పాలు తాగిన వాడెవడు? తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? కాబట్టి మీ నుండి ఆశించడము గొప్ప కార్యమా అని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ రీతిగా మీరు సన్మానిస్తారు కాపరిని అనేటువంటి మాటను లేఖనాల్లో మనం గమనించినట్లయితే వారికి మంచి పదార్థములంట్లో భాగమేయండి. వారి యొక్క ప్రతిఫలాన్ని మనము అందించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం. వారి సేవకు చక్కటి ప్రతిఫలాన్ని, సన్మానాన్ని వారికి అందించాలి. అంతేకాకుండా మరి ఇంకా మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయుటకు నేను మాట్లాడి నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సేవకుల కొరకు ప్రార్థన చేయండి, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, వారు పూర్ణమైన పట్టుదలతో వాక్యాన్ని బోధించేలాగా. ఇదే మాట కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా చెప్తా ఉన్నాడు. కొలస్సీ 4:2-4 వచనం మనం గమనించినట్లయితే, మా కొరకు ప్రార్థన చేయండి. అవును, సంఘ కాపరి కొరకు, వారి పరిచర్య కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. మీకు వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేటువంటి వారిని రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచండి. ఎలాగునా అంటే వారికి ఇచ్చే ప్రతిఫలాన్ని ఆపకుండా వారికి అన్ని విషయాల్లో మంచి పదార్థములను భాగాన్ని ఇస్తూ సన్మానించండి. అంతేకాకుండా వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని సన్మానించండి. ఆ రీతిగా జీవించుదాం. ప్రభువు కృపను దయచేయును గాక. ఆమేన్.